మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరి తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల యొక్క సమావేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లలో నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా నేను ఒకటైతే చెప్పగలను, అసలు ఈ కూటమి ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రభుత్వ బడుల్లో మరి ఇలాంటి తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల సమావేశాలు ఏర్పాటు చేసే నైతిక హక్కు లేదని చెప్పి కూడా స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు అంటే ప్రభుత్వ బడుల్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి ఎవరన్నా ఈ దేశంలో ఉండాడంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. ఆయన 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఏనాడు కూడా ఒక్క ప్రభుత్వ బడుని అభివృద్ధి చేసిన దాఖలు లేదు, పాపాన పోలేదు. ఎందుకంటే దానికి నిదర్శనం కూడా చెప్తాను. ఆయన కుప్పం శాసనసభ్యుడిగా అనేక సందర్భాల్లో అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. కుప్పం స్కూళ్ళను కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నాడు నేడులో అభివృద్ధి చేసిన దాఖలాలు ఇవన్నీ కూడా క్లిప్పింగ్స్ కూడా మనము గతంలో మన నిండు శాసనసభలో కూడా మరి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో నాడు ఏ విధంగా స్కూల్స్ ఉన్నాయి, నేడు ఈరోజు ఏ రకంగా స్కూల్స్ తయారు చేశామని చెప్పి ఫోటోలో ప్రదర్శన కూడా చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు నైజం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రోత్సహించాడు, ప్రభుత్వ బడుల్ని ప్రోత్సహించాడు, ప్రభుత్వ పరిశ్రమలను ప్రోత్సహించాడు. మరి అదే రకంగా ఏది కూడా ఆయన ప్రైవేటీకరణ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా ఆయన ప్రైవేటీకరణే ముద్దు అంటాడు. దాంట్లో భాగంగానే మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే మరి ఈరోజు అనేక కార్పొరేట్ పాఠశాలలు కుప్పలుగా మరి కార్పొరేట్ పాఠశాలలు వెలిశాయి. దాంట్లో మరి ఆయన అనుయాయులైన మరి నారాయణ గారు నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, వీళ్ళందరూ కూడా ఏదో పెద్దలు సామెత చెప్తారు, కాయలుగా ఏదో వెలిసాయి అని చెప్పి. ఆ రకంగా 3 పువ్వులు 6 కాయలుగా వెలిసాయి ఆయన హయాంలో ఈ కార్పొరేట్ స్కూల్స్. ఎందుకంటే ఆయన ప్రోత్సాహం చేశాడు, ఈ గవర్నమెంట్ స్కూల్స్ని నిర్వీర్యం చేశాడు. మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఆలోచనతో, ఒక ముందస్తు ఆలోచనతో ఈ రాష్ట్రంలోనే ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదువుకోవాలి. ఉన్నత చదువులు అంటే ఏంటి, మామూలైన ఉన్నత చదువులు కాదు, మరి సిబిఎస్ఈ సిలబస్లో చదవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. గ్లోబలైజేషన్ అయిపోయింది, ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు వాళ్లకు ధీటుగా నిలబడాలి అనే ఆలోచనతో మరి సిబిఎస్ఈ సిలబస్ని ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియాన్ని గవర్నమెంట్ స్కూల్స్లో మరి తీసుకొచ్చి మరి మనమందరం కూడా చూసాం. ఆ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొస్తే ఎంత రాద్ధాంతం చేశాడో చంద్రబాబు నాయుడు మీరు అందరూ కూడా చూశారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కోర్టులో వేసి మరి స్టే తీసుకురావడం అయితే ఏమి, మరి అదే కాకుండా మాతృభాషను విస్మరిస్తున్నారని చెప్పడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు ఆనాడు జగన్మోహన్ గారు ఒకటే మాట చెప్పారు, మేము ఎక్కడ మాతృభాషను విస్మరించడం లేదు, మేము ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ అయితే తెలుగు ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి ఒక్కరూ మాతృభాష అభ్యసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దానికి అనుగుణంగానే ఇప్పుడుండే పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు నిలదొక్కోవాలంటే మరి ఏదైతే తెలుగు మీడియం కానీ అలాంటి మీడియంలలో చదువుకొని వస్తే మరి ప్రపంచ స్థాయిలో మా విద్యార్థులు ఎదగలేరని చెప్పి ఇంగ్లీష్ మీడియం వాళ్లకు ఫౌండేషన్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలి అనే ఆలోచనతోనే మరి ప్రభుత్వ బడులన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం చేయడం జరిగింది. మరి అదే కాకుండా మరి వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే అక్కడ ఒక మంచి అట్మాస్ఫియర్ కావాలి, వాళ్ళకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. మరి గతంలో లాగా కాదు, ప్రభుత్వ బడుల్లో మనం చూస్తే అంత పాడుబడిన బిల్డింగ్లు, మరి లేకపోతే బిల్డింగ్లు లేక చెట్ల కింద కూడా చదువు చెప్పే పరిస్థితి నుంచి మరి ఎక్కడైతే అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలో మరి వాళ్ళకందరికీ కూడా గుర్తించి
మరి వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి అడిషనల్ క్లాస్ రూమ్స్ శాంక్షన్ చేసి ఇక్కడ బిల్డింగ్లు కట్టించిన పరిస్థితి. నాడు నేడు ద్వారా మరి సుమారుగా 10 మౌలిక సదుపాయాలు కల్పించిన పరిస్థితి. గతంలో ప్రభుత్వ బడులకు కాంపౌండ్ వాల్ ఉండేది కాదు, మరి ఈరోజు కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగింది. మరి బ్రహ్మాండమైన టాయిలెట్స్ ఇప్పుడు చెప్పారు. మరి ఏదైతే స్టార్ హోటల్స్లో ఏ విధంగా మరి టాయిలెట్స్ ఉంటారో మరి ఆ తరహాలో టాయిలెట్స్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. టాయిలెట్స్ ఏర్పాటు చేయడమే కాకుండా రన్నింగ్ వాటర్ కూడా దానికి సదుపాయాలు కల్పిస్తూ మరి ఆ క్లాస్ రూమ్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా మరి గ్రీన్ చాక్ బోర్డ్ ప్రొవైడ్ చేస్తూ ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, మరి బల్లలు అయితే నిజంగా కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. నారాయణ చైతన్య స్కూల్స్లో కూడా లేనటువంటి బల్లల్ని మరి ఏదైతే డెస్క్ల్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అవన్నీ కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరిగింది. తద్వారానే మనం చూసాం గత 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరిగిన పరిస్థితి కూడా మనం గమనించాం. అన్ని క్లాసెస్లో కూడా డిజిటల్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసి ఆధునిక టెక్నాలజీతో వాళ్ళకు విద్యాభ్యాసం చేయాలి అనే ఆలోచనతోనే మరి అన్ని క్లాస్ రూమ్స్లో కూడా డిజిటల్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు విద్యాభ్యాసం ఇచ్చిన ఘనత కూడా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి అలాంటి డెవలప్ చేసిన స్కూల్స్లలో మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి ఈరోజు ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఏదో వీళ్ళే ఘనకార్యం చేశారు, మేమే ఈ స్కూల్స్ డెవలప్ చేశామని చెప్పి చూపించుకోవడం దానికోసము ఈరోజు అన్ని స్కూల్స్లలో కూడా ఈరోజు ప్రతి జిల్లాలో కూడా మంత్రులు పాల్గొన్నారు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా పాల్గొన్నారు. ఈరోజు మన కడప నగరానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. నిజంగా నేనైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి మరి ప్రజలందరూ కూడా మరి విద్యార్థులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మరి ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మా నియోజకవర్గానికి మా కడప జిల్లాకు వస్తున్నారు, మరి ఏమేమి హామీలు ఇస్తాడు ఈ జిల్లా అభివృద్ధి కోసము అని చెప్పి మరి విద్యార్థులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఎదురు చూశారు. ఇప్పుడు ఈయన ఏం చెప్తాడో ఏదో అమ్మకు వందనం ఎప్పుడు ఇస్తామని చెప్పి ప్రకటిస్తాడని చెప్పి అందరూ కూడా ఎదురు చూశారు. కానీ వాళ్ళకందరికీ కూడా నిరాశ అయింది. ఆ నిరాశ కూడా ఎట్లాంటంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళను మాత్రమే, స్టూడెంట్స్ కూడా ఎన్నుకున్న వాళ్ళను లోపలికి పంపించడం జరిగింది. మరి కొందరు తల్లిదండ్రులను మాత్రమే లోపలికి పంపించడం జరిగింది. ఎందుకంటే అందరికీ పంపిస్తే వాళ్ళకు భయం, ఎవరో లేచి ప్రశ్నిస్తారని మరి వాళ్ళకందరికీ కూడా భయం పెట్టి వాళ్ళ అనుయాయులకు మాత్రమే మరి వాళ్ళు ఎన్నుకున్న విద్యార్థులకు మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చిన పరిస్థితి మనం చూశాం. మరి ఎక్కడ 40 నిమిషాల సేపు మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నేను చూస్తున్న 40 నిమిషాలు కూడా చూశాను. ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు ఈ జిల్లా గురించి, ఏదైనా అభివృద్ధికి ఏదైనా నిధులు ఇస్తాడా అని చూస్తే ఏదో పేపర్లు వాళ్ళు ఇచ్చారు, ఆ పేపర్లు తిప్పుకునే దానికే 40 నిమిషాల సమయం పూర్తి అయిపోయింది. ఆయన చెప్తాడు పిల్లలకు పౌష్టికరమైన ఆహారం ఇవ్వాలి అని చెప్తాడు. ఆల్రెడీ గత 5 ఏళ్ల కాలంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పౌష్టికరమైన ఆహారాన్ని అందించారు. మరి గోరుముద్ద ద్వారా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏ రోజు ఏ మెను ఉండాలి అని చెప్పి ఆ మెను ఆయన స్వయంగా టేస్ట్ చేసిన తర్వాత మరి వాళ్ళకందరికీ కూడా సోమవారం అయితే ఈ మెను, మంగళవారం అయితే ఈ మెను, అలాగా వారానికి సరిపడగా మెను ఏర్పాటు చేసి మరి ఆ మెను కూడా మరి ఆ ఏజెన్సీల వాళ్ళకు ఒక బోర్డు కూడా పెట్టి మరి ఉపాధ్యాయుల ప్రిన్సిపల్ రూమ్లో కూడా ఆ బోర్డు పెట్టి ఈరోజు ఈ మెను ఉండాలని చెప్పి మరి అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే కాకుండా ప్రతిరోజు ఆ పిల్లలకు పౌష్టికాహారంలో రాగి జావా కూడా ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అలాంటిది పాపం ఆయనకు అవగాహన లోపమో ఆయనకు తెలియదో ఏమో కానీ ఉప ముఖ్యమంత్రి గారికి మరి గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది విద్యార్థులందరూ కూడా బాగా వాళ్ళకందరికీ పౌష్టికరమైన ఆహారం ఇవ్వాలి. ఎందుకంటే 5 సంవత్సరాల వయసు నుంచి 15 సంవత్సరాల వయసు వరకు వాళ్ళ మేధస్సు వాళ్ళకు పిల్లలకు పౌష్టికరమైన ఆహారం అందిస్తే వాళ్ళ మేధశక్తి పెరుగుతుంది అని చెప్పి మనకు అన్ని సర్వేల్లో తెలుస్తుంది. కాబట్టి అవన్నీ కూడా మరి ఆచరణకు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవన్నీ కూడా మరి ఇన్ని కార్యక్రమాలు చేసి ఇన్ని స్కూల్స్ అభివృద్ధి చేసి ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి గత 5 ఏళ్ల మునుపు అదే స్కూల్ ఒకసారి చూసింటే మరి ఆయనకు అర్థమయ్యేది మరి గత 5 ఏళ్ల కాలంలో ఈ స్కూల్స్ ప్రభుత్వ బడులు డెవలప్ అయ్యాయా లేదని.
ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ మెయిన్ స్కూలు సుమారుగా 3.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. మరి అక్కడ ఎక్స్ట్రా క్లాస్ రూమ్లు కూడా మరి అక్కడ డెవలప్ చేయడం జరిగింది. ఎంతో బ్రహ్మాండంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 44,000 పాఠశాలలు మరి 3 విడతల్లో మరి అభివృద్ధి చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది.